కల్లం గారిది చాలా స్పెసిఫిక్గా ఫాలో అవుతున్నా. ఎందుకని 6 నెలలుగా ఆయన వేసిన పిటిషన్ని ఆయనే వాయిదా కోరుకుంటున్నారు అనేది మరి చాలా తీవ్రంగా ఆలోచించవలసిన అంశం. అందులో ఆలోచించడానికి ఏముంది సార్? ఈ కేసు సిబిఐకి ఇవ్వాలని కేసు వేసిన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి ఇవ్వద్దని విత్డ్రా చేసుకోలేదా? ఇది కూడా అంతే. అది నిజములే కానీ ఏదో కొంచెం మర్యాదగా ఉన్నట్టున్నా. జనాలకు తెలిసిపోయింది కానీ అలా ఏదో ఇంకా పార్టీలో ఉన్న సభ్యుడిగా అలా కొంచెం కవరింగ్ అనమాట. ఈ 3-4 రోజుల్లో బహుశా 5వ తారీఖు అనుకుంటా, 5వ తారీఖు హీరింగ్ వస్తున్నట్టుంది కదా అవినాష్ రెడ్డి గారి కేసు సుప్రీంకోర్టులో. 5వ తారీఖు దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సెకండ్ బెంచ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి బెంచ్లో అది విచారణకు వస్తుంది. మరి ఏమవుతుంది అనేది మరి ఊహించడానికి మరి కష్టంగా ఉంది డెఫినెట్గా. ఎందుకంటే వీళ్ళు అలాగా సలహాదారుడికే సాక్షిలో 2 లక్షలు ఇచ్చే సలహాదారుడికి నెలకి ఇప్పుడు 2 కోట్లు ఇచ్చి పెట్టుకున్నారు. అక్కడ లాయర్లకి మరి ఎన్ని కోట్లు ఇస్తున్నారో అసలు లెక్కలేదు. మరి ఎంతమంది లాయర్లను పెడతారో తెలీదు. రేపు మళ్ళీ బ్యాటరీ ఆఫ్ లాయర్స్ అక్కడికి వచ్చేసి ఏదో అక్కడ హైకోర్టులో చాలా ఇష్యూలు పెండింగ్లో ఉన్నాయి, ఇన్ని పెండింగ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇది వినాల్సిన అవసరం లేదు, మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి అంతమంది మరి అపీరెన్స్కి 25 లక్షలు, మరి ఇలాంటి పనికిమాలిన అపీరెన్స్లకి 50 లక్షలు తీసుకునే సీనియర్ లాయర్లు ఉన్నప్పుడు మరి వాళ్ళకు కొంత ఫేస్ వాల్యూ ఉంటుంది కాబట్టి మరి ఇంకొక వాయిదా ఏదన్నా లాగిన్ చేస్తారా అనే అనుమానాలు అయితే నాకున్నాయి. బట్ చూద్దాం. అయినా సరే తను పోరాడుతుంది. 4 రోజులు ఆలస్యమైనా, ఒక వాయిదా పడినా మళ్ళీ ఇంకో వారానికో 2 వారాలకో అంతిమంగా డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. కానీ మరి శత్రువు కాదు, ఆ యాక్ట్ కండక్ట్ చేసిన వ్యక్తులు అత్యంత బలవంతులు కాబట్టి మరి పెద్ద పెద్ద న్యాయవాదుల్ని పెట్టుకోగలుగుతున్నారు కాబట్టి ఆలస్యం చేయించగలరు. కానీ అన్యాయం అయితే డెఫినెట్గా జరగదనే నాకున్న ప్రగాఢ విశ్వాసం. రైట్. రాజు గారు, మనతో డాక్టర్ కొలుకుపూడి శ్రీనివాసరావు గారు కూడా జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఓకే సార్, నాకు కాస్త సుస్థిగా ఉంది. ఐ విల్ టేక్ లీవ్ సార్.